గోల్డ్ లోన్ కి సంబంధించి 7 కొత్త రూల్స్ అనేవి రాబోతున్నాయి. రీసెంట్ గా ఆర్బీఐ ఈ 7 రూల్స్ ని ప్రపోజ్ చేసింది. సో అతి త్వరలో ఈ రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ కావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ 7 రూల్స్ వలన మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటో వీడియో లాస్ట్ లో చెప్తా. సో ఈ 7 రూల్స్ మీకు పిన్ టు పిన్ అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, ఎల్టీవీ రేషియో అనగా లోన్ టు వాల్యూ రేషియో అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్, ₹1,00,000 విలువైన బంగారాన్ని బ్యాంక్ వెళ్ళి మీరైతే తాకట్టు పెట్టారు గోల్డ్ లోన్ కోసం. తాకట్టు అంటే ప్లెడ్జ్ చేశారు. సో అప్పుడు మీకు బ్యాంకు ₹1,00,000 లోన్ ని శాంక్షన్ చేస్తుందా? చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్కెట్ వాల్యూ పరంగా ₹1,00,000 విలువైన బంగారాన్ని ప్లెడ్జ్ చేశారు, తాకట్టు పెట్టారు. అప్పుడు మీకు బ్యాంకు $75,000 లోన్ ని శాంక్షన్ చేస్తుంది. సో ఇక్కడ ఎల్టీవీ రేషియో చూసుకున్నట్లయితే 75%. అదే మీరు కనుక ₹1,00,000 విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే బ్యాంకు కనుక 1,00,000 లోన్ ని శాంక్షన్ చేసింది అనుకోండి, 1,00,000 లోన్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఎల్టీవీ 100%. అదేవిధంగా బ్యాంకు 90,000 లోన్ ని శాంక్షన్ చేసింది అనుకోండి, అప్పుడు ఎల్టీవీ 90% కదా. ఇక్కడ కొత్త రూల్ ఏంటంటే, ఇక్కడ నుండి ఏ బ్యాంక్ అయినా సరే, ఏ ఎన్బిఎఫ్సి అయినా సరే, ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయినా సరే ఎల్టీవీని 75% కంటే తక్కువే ఆఫర్ చేయాలి. ఇక నుండి 75% కంటే ఎక్కువ ఎల్టీవీని ఆఫర్ చేయడానికి లేదు. ఎస్, ఇది కొత్త రూల్. ఎందుకంటే కొన్ని ఎన్బిఎఫ్సిలు, కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ ఎల్టీవీని 80%, 90% వరకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక నుండి అలా ఆఫర్ చేయడానికి లేదు. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే 75% ఆ విధంగా ఇచ్చేవారండి. కానీ ఆర్బీఐ కోవిడ్ టైంలో ఏం చెప్పిందంటే, అనగా ఆగస్టు 2020లో ఏం చెప్పిందంటే, అన్ని బ్యాంక్స్కి ఈ రూల్ని జారీ చేసింది. ఏమని? ఎల్టీవీని 90%కి పెంచమని చెప్పింది. ఎందుకంటే కోవిడ్ టైంలో చాలా మందికి డబ్బులు లేవు. సో బంగారాన్ని తాకట్టు పెట్టుకుని లోన్ తీసుకునేవారు. సో వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి 90%కి పెంచమని చెప్పింది. సో దీన్ని చూసి కొన్ని ఎన్బిఎఫ్సిలు, అదేవిధంగా కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఎల్టీవీ రేషియోని 90%కి పెంచాయి. సో అప్పటి నుంచి వాళ్ళు కూడా 90% ఆఫ్ వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఆర్బీఐ 31 మార్చ్ 2021 నుండి అన్ని బ్యాంకులకి ఆదేశాలు జారీ చేసింది. ఏమని? ఎల్టీవీ రేషియోని 90% నుండి 75%కి తగ్గించమని. సో ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు తగ్గించేశాయి. కానీ కొన్ని ఎన్బిఎఫ్సిలు ఇంకా 90% వరకు ఎల్టీవీని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎన్బిఎఫ్సిస్లో వడ్డీ అనేది కాస్త ఎక్కువ. రిక్వైర్మెంట్ ఉందనుకోండి, బ్యాంకులు 75% ఆఫర్ చేస్తున్నాయి, లక్షకి 75,000 లోన్ ఇస్తున్నాయి. కానీ ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. సో వీళ్ళకంగా 90% అంటే లక్షకి 90,000 వరకు వాళ్ళైతే లోన్ ఇస్తున్నారు. సో చాలా మంది వీళ్ళ దగ్గర తీసుకుంటూ ఉన్నారు, ఇంకా కానీ వడ్డీ ఎక్కువ. సో అందుకని ఏం చేసిందంటే, ఇక నుండి కొత్త రూల్ ప్రకారం ప్రతి బ్యాంకు, ప్రతి ఎన్బిఎఫ్సి, ప్రతి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎల్టీవీని 75%కి తగ్గించమని చెప్పింది. సో గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా లక్షకి 75,000 లోన్ వస్తుంది. అర్థమైందండి? ఇది ఫస్ట్ రూల్. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, ఇక నుండి బ్యాంకుల్లో, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో, ఎన్బిఎఫ్సిల్లో ఏదైతే బంగారాన్ని తాకట్టు పెడుతూ ఉన్నామో ఆ బంగారానికి సంబంధించిన పర్చేజ్ ప్రూఫ్ అనగా పర్చేజ్ రిసిప్ట్ ని మనమైతే సబ్మిట్ చేయాలి ఆ బ్యాంకుల్లో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చైన్ ని తాకట్టు పెడుతూ ఉన్నారు గోల్డ్ లోన్ కోసం. సో ఈ చైన్ ఎక్కడ కొన్నారు, దానికి సంబంధించిన పర్చేజ్ ప్రూఫ్ ని మీరైతే అదే బ్యాంక్ లో సబ్మిట్ చేయాలి. అనగా బిల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 years బ్యాక్ మలబార్ లో కొన్నారు. మలబార్ వాళ్ళు ఖచ్చితంగా బిల్ ఇస్తారు కదా, ఆ బిల్లుని మీరైతే బ్యాంక్ లో సబ్మిట్ చేయాలి ఇక నుండి. సో మీరు ఏది తాకట్టు పెడుతున్నా కూడా ప్రూఫ్ నైతే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అసలు ఈ రూల్ ని ఆర్బీఐ ఎందుకు తీసుకొచ్చిందంటే, కొందరు చైన్ స్నాచర్స్ చైన్స్ ని దొబ్బేసి బ్యాంకులకు వెళ్ళి తాకట్టు పెడుతున్నారు, లోన్ తీసుకుంటున్నారు. ప్రూఫ్ ఎక్కడా? వాళ్ళది కాదు, అది వేరే వాళ్ళది కదా. సో అలాంటి వాళ్ళు ఇక్కడ దొరికేస్తారు. అండ్ దాంతోపాటు కొందరు ఏం చేస్తారంటే, టెంపుల్స్లో దొంగతనాలు చేస్తుంటారు, బంగారు ఆభరణాలు దొబ్బేస్తుంటారు, వాళ్ళు వెళ్ళి బ్యాంకుల్లో తాకట్టు పెడుతుంటారు. సో వాళ్ళు కూడా ప్రూఫ్ని సబ్మిట్ చేయాలి. ప్రూఫ్ లేదనుకోండి, డౌట్ వచ్చిందనుకోండి, తీసుకోరు బ్యాంక్ వాళ్ళు. కొత్త రూల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డౌట్ వచ్చి ఉంటుంది, నేను మా నాన్నమ్మ గారిది బంగారాన్ని పెడుతున్నానండి. మా నాన్నమ్మ గారికి ఎప్పుడో 40 years బ్యాక్ వచ్చింది ఆ బంగారం, కొన్నారు, లేకపోతే బిల్లు లేదు, ఎలా?
పర్లేదు. డిక్లరేషన్ ఫామ్, ఒక డిక్లరేషన్ లెటర్ని మీరైతే రాసి బ్యాంకుకి ఇవ్వాలి. ఇదండి బంగారం, ఇన్ని గ్రాముల బంగారాన్ని నేనైతే తాకట్టు పెడుతున్నా. ఈ బంగారం మా నాన్నమ్మ గారిది, ఎప్పుడో 40 years బ్యాక్ కొన్నారు. సో ప్రూఫ్ అయితే లేదు. ఇండైరెక్ట్గా చూసుకున్నట్లయితే ఈ బంగారానికి నేను కూడా ఓనర్నే. సో దయచేసి కన్సిడర్ చేయండి అని చెప్పి బ్యాంకుకి మీరైతే లెటర్ రాయాలి. దాని మీద మీ నాన్నమ్మ గారి ఫింగర్ ప్రింట్ కావచ్చు, లేకపోతే సంతకం కావచ్చు ఉండాలి. అర్థమైందండి? అప్పుడు సబ్మిట్ చేయాలి, అప్పుడు తీసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరే కొన్ని ఇయర్స్ బ్యాక్ కొన్నారండి, బిల్లు లేదు, అప్పుడు కూడా మీరైతే డిక్లరేషన్ లెటర్ని రాయాలి. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు బ్యాంకు వాళ్ళు, ఆ తర్వాత మాత్రమే తీసుకుంటారనమాట. అర్థమైందండి? ఈ రూల్ అతి త్వరలో రాబోతుంది. క్లియర్? ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీరు ఏ క్యారెట్ బంగారాన్ని తాకట్టు పెడుతున్నా కూడా బ్యాంకులు ఇక నుండి 22 క్యారెట్ల ప్యూరిటీనే కన్సిడర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 18 క్యారెట్ బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. 18 క్యారెట్ బంగారం అంటే అది 75% ప్యూర్ గోల్డ్. రిమైనింగ్ 25% చూసుకున్నట్టయితే అందులో మెటల్స్ ఉంటాయి. ఆ మెటల్స్ కి వాల్యూ తక్కువ ఉంటుంది. 75% ఆఫ్ గోల్డ్ కి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదే మీరు కనుక 24 క్యారెట్ల బంగారాన్ని తాకట్టు పెడుతున్నట్లయితే ఆ బంగారం 99.99% ప్యూర్ అన్నమాట. ఎటువంటి మెటల్స్ ఉండవు. అదే 24 క్యారెట్ బంగారానికి చూసుకున్నట్లయితే దాంట్లో 91.67% బంగారం ఉంటుంది. రిమైనింగ్ పర్సంటేజ్ మాత్రమే మెటల్స్ ఉంటాయి. సో ప్రతి దానికి ఒకే రకమైన వాల్యూ ఎలా ఇస్తారు? అందుకనే ఆర్బీఐ ఇక నుండి 22 క్యారెట్ల బంగారాన్ని కన్సిడర్ చేయమని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 18 క్యారెట్ బంగారాన్ని తీసుకెళ్లారు బ్యాంకుకి. వాళ్ళు ఏ విధంగా వాల్యూ కడతారంటే 18/22. 22 ఏంటి? 22 క్యారెట్ల బంగారాన్ని వాళ్ళైతే కన్సిడర్ చేస్తారు. మీరు 18 క్యారెట్ బంగారాన్ని తాకట్టు పెట్టినా, 24 క్యారెట్ బంగారాన్ని తాకట్టు పెట్టినా 22నే లెక్కేస్తారు. సో 18 క్యారెట్ బంగారాన్ని మీరైతే తాకట్టు పెడుతున్నారు, 10 గ్రాముల బంగారం. సో 18/22 ఇంటూ వెయిట్ అనమాట. సో వెయిట్ 10 గ్రాములు. 18/22 ఇంటూ 10 ఎంతండి? 8.18 గ్రామ్స్. దీన్ని లెక్కేస్తారనమాట. అర్థమైందా? కానీ మనం తాకట్టు పెడుతుంది 10 గ్రాములు, కానీ 10 గ్రాములు వాళ్ళైతే లెక్కేరు. ఓన్లీ 8.18 గ్రామ్స్నే లెక్కేసి దాని ప్రకారంగా ఆ విలువలో 75% మీకైతే లోన్ని శాంక్షన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కన్సిడర్ చేస్తుంది 22 క్యారెట్ల బంగారం. అదే మీరు కనుక 22 క్యారెట్ల బంగారాన్ని తాకట్టు పెడుతున్నట్లయితే ఎగ్జాక్ట్ వాల్యూ ఎంతైతే వాల్యూ ఉందో దాంట్లో 75% మీకైతే లోన్ని శాంక్షన్ చేస్తారు. అదే మీరు కనుక 24 క్యారెట్ల బంగారాన్ని తాకట్టు పెడుతున్నట్లయితే సేమ్ ఫార్ములా 24/22 ఇంటూ వెయిట్ 10 గ్రాములు. ఎంతండి? 10.9 గ్రాములు. మీరు తాకట్టు పెడుతుంది 10 గ్రాముల బంగారమే, కానీ మీ బంగారం విలువని 10.90 గ్రామ్స్గా లెక్కేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు కన్సిడర్ చేస్తుంది 22 క్యారెట్లు, కానీ మీరు తాకట్టు పెడుతుంది 24 క్యారెట్ల బంగారం. సో ఎక్కువ వాల్యూ మీకైతే తూగుతుంది. అర్థమైందండి? ఇది థర్డ్ చేంజ్. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక నుండి బ్యాంకుల్లో, ఎన్బిఎఫ్సిలో, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎంత బంగారం పడితే అంత బంగారాన్ని తాకట్టు పెట్టడానికి లేదు. ఒక లిమిట్ పెట్టింది ఆర్బీఐ. అతి త్వరలో ఈ రూల్ అన్నది రాబోతుంది. ఏంటి ఆ లిమిట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక జ్యువెలరీ అనగా ఆర్నమెంట్స్ ని మీరు కనుక తాకట్టు పెడదాం అనుకున్నట్లయితే మ్యాక్స్ టు మ్యాక్స్ 1 kg. నా దగ్గర చాలా బంగారం ఉందండి, పెట్టేస్తాను, లోన్ తీసుకుంటానంటే అవ్వదు. మ్యాక్స్ టు మ్యాక్స్ కేజీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1.2 kgని తాకట్టు పెడదాం అనుకుంటున్నారు. కేజీ మీ పేరు మీద తాకట్టు పెట్టండి, మిగతా 200 గ్రాములు వేరే వాళ్ళు తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. సింగిల్ బారోవర్ మీద మ్యాక్స్ టు మ్యాక్స్ కేజీ అంతే. అదే మీ దగ్గర గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, సో మీరు ఎంతవరకు తాకట్టు పెట్టొచ్చు? మ్యాక్స్ టు మ్యాక్స్ 50 గ్రాములు అంతే. అర్థమైందండి? ఇంత మాత్రమే మ్యాక్స్ లిమిట్ అనమాట. ఎక్కువ బంగారం ఉందనుకోండి, ఇద్దరు పేరు మీద మీరైతే తీసుకోవచ్చు లోను. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు, ఏదైతే బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నామో ఆ లోన్ని మనం కనుక ఎగ్గొట్టేసామనుకో బ్యాంకు ఆ బంగారాన్ని తీసేసుకుంటుంది. ఏం చేస్తుందండి? తీసుకొని ఆక్షన్లో పెడుతుంది. అర్థమైందండి? ఆక్షన్లో పెట్టి డబ్బులు తీసుకుంటుంది. ఏదైనా డబ్బు మిగిలితే, ఎక్స్ట్రా డబ్బు వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకుకి 80,000 కట్టాలి, మీ బంగారాన్ని అమ్మితే 90,000 వచ్చాయి. సో ఆ 10,000 మనకైతే ఇచ్చేస్తుంది. ఏదైతే మనం ఇష్టపడి చేపించుకుంటామో ఆ బంగారం మనది కాదు, అప్పటి నుంచి వేరే వాళ్ళు తీసేసుకుంటారు. అండ్ దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డ్యూ డేట్, సో ఈరోజు అసలు ప్లస్ వడ్డీ మీరైతే కట్టాలి, కట్టలేదు, అప్పుడు మీకు ఆ బ్యాంకు ఎన్ని రోజులు టైం ఇస్తుంది కట్టడానికి? 30 to 60 days వరకు టైం ఇస్తుంది. సో రోజు కాల్సే. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ డేట్ కంప్లీట్ అయిపోయింది, రోజు మనకైతే కాల్స్, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు వస్తాయి. డిపెండ్స్ అపాన్ బ్యాంక్. కొన్ని బ్యాంకులు 30 days టైం ఇస్తుంది, 30 days లోపు మీరు కట్టేయాలి.
లేదా నోటీసు మీకైతే వస్తుంది. కొన్ని బ్యాంకులు 60 డేస్ వరకు టైం ఇస్తుంది. ఎగ్జాంపుల్గా 60 డేస్ అనుకుందాం. సో అప్పటికి కూడా కట్టలేదు అనుకోండి, మీకు డిమాండ్ నోటీస్ అయితే వస్తుంది. అది కూడా ఫైనల్ డిమాండ్ నోటీస్. సింపుల్గా చెప్పాలంటే లీగల్ నోటీస్. అందులో క్లియర్గా ఉంటుంది, మీకు టైం ఇచ్చాం, 60 డేస్ టైం ఇచ్చాం, మీరు రెస్పాండ్ కాలేదు, మీరైతే కట్టలేదు, అందుకని చెప్పి ఇంకో 30 డేస్లో సో టైం ఉంటుందన్నమాట. అందులో మళ్ళీ టైం ఉంటుంది, 15 to 30 డేస్. ఎగ్జాంపుల్గా 30 డేస్ అనుకుందాం. ఇంకో 30 డేస్లో మీ బంగారాన్ని ఆప్షన్లో పెడుతున్నాం. ఒకవేళ మేము కనుక ఆప్షన్లో పెట్టకూడదంటే ఇప్పుడే కట్టండి, కట్టలేదా 30 డేస్లో మీ బంగారాన్ని అమ్మేస్తాం, ఆప్షన్లో పెట్టని చెప్తారనమాట. ఈ నోటీస్తో పాటు మనకి కాల్ చేసి మరి ఇంకోసారి చెప్తారు, ఈ డేట్ రోజు ఆప్షన్ నిర్వహిస్తున్నాం, ఆ ఆప్షన్లో మీ బంగారాన్ని అమ్మేస్తున్నాం అని చెప్పి వాళ్ళైతే ఇన్ఫార్మ్ చేస్తారనమాట. దాంతో పాటు ఆప్షన్ కంటే ముందు న్యూస్ పేపర్లో యాడ్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, ఇదే రూలు. సో ఇవన్నీ మనకైతే తెలియచేయాలి. అంటే లోన్ ఇచ్చేటప్పుడే ఈ విధంగా మీకు 60 డేస్ టైం ఇస్తాం. ఒకవేళ మీరు కనుక డ్యూ డేట్ని మిస్ చేస్తే 60 డేస్ తర్వాత వెంటనే మీకైతే ఈ నోటీస్ వస్తుంది. నోటీస్ వచ్చిన తర్వాత 30 డేస్ మీకైతే టైం ఇస్తాం. ఈ 30 డేస్ తర్వాత వెంటనే ఆప్షన్లో పెట్టేస్తాం మీ బంగారాన్ని అని చెప్పి మనకి లోన్ ఇచ్చేటప్పుడే చెప్పాలి బ్యాంకు. ఇక నుండి ప్రతి రూలు, ఇంతకు ముందు కొన్ని బ్యాంక్స్ చెప్పేవి కాదు, సో ఇక నుండి ప్రతి బ్యాంకు చెప్పాల్సిందే. అండ్ మనం కనుక డిఫాల్ట్ అయితే సో బ్యాంకు మనకి చెప్పే ప్రతిదీ చేయాలి. అండ్ బ్యాంకు న్యూస్ పేపర్లో యాడ్ ఇవ్వాలన్నమాట, ఆప్షన్కి 1 or 2 డేస్ ముందు డేట్తో సహా. సో యాడ్ ఇవ్వకుండా వాళ్ళైతే ఆప్షన్ పెట్టలేరు. అర్థమైందండి? సో ఆ తర్వాత ఏం చేస్తారు, ఆప్షన్లో పెట్టి మన బంగారాన్ని అమ్మేస్తారు. ఇక్కడ రూల్ ఏంటంటే రిజర్వ్ ప్రైస్ ఏదైతే ఉందో అది నాట్ లెస్ దెన్ 90% ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బంగారం విలువ 1,00,000 అనుకోండి, ఖచ్చితంగా అందులో 90% అంటే రిజర్వ్ ప్రైజు 90,000 ఉండాలి. అర్థమైందండి? సో నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్త, ఆన్ టైంలో కట్టండి, అన్నీ చూసుకోండి. ఒకవేళ మీరు కనుక కట్టడం మానేస్తే మీ బంగారం పోతుంది, పోతే పోయింది, కానీ మీ క్రెడిట్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. వన్స్ మీ క్రెడిట్ స్కోర్ తగ్గిందంటే ఫ్యూచర్లో ఏ లోను మీకైతే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోన్ తీసుకుంటున్నప్పుడు మీ క్రెడిట్ స్కోరు 780 ఉంది, సో మీరు కట్టడం మానేశారు ఆన్ టైంలో, ఏమైంది, మీ స్కోరు 620కి పడిపోయింది. ఇలా 620కి పడిన తర్వాత మీరు కనుక హోమ్ లోన్కి అప్లై చేస్తే ఏ బ్యాంకు మీకైతే లోన్ని శాంక్షన్ చేయదు. బై ఎనీ ఛాన్స్ చేసినా కూడా వడ్డీ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల కొన్ని లక్షల్లో వడ్డీని మీరైతే అధికంగా కట్టాల్సి ఉంటుంది అనమాట, మీకు లాసు. సో నన్ను అడిగినట్లయితే క్రెడిట్ స్కోర్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. బై ఎనీ ఛాన్స్ ఏదైనా కారణం చేత తగ్గుతుంది అని చెప్పి మీకు అనిపించినట్లయితే చూసుకోండి, ఎందుకు తగ్గిందని చెప్పి రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు అడగొచ్చు, మా క్రెడిట్ స్కోర్ని ఫ్రీగా ఏ విధంగా చెక్ చేసుకోవాలి 2 మినిట్స్లో, మా రిపోర్ట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చూడాలి, బై ఎనీ ఛాన్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని ఏ విధంగా రిపోర్ట్ చేసి సరి చేసుకోవాలి చెప్పండి, చెప్తా. సో 2 మినిట్స్లో మీ క్రెడిట్ స్కోర్ని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తానండి. లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని చెక్ చేయండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. సో లింక్ని క్లిక్ చేయగానే పైసా బజార్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో ఫ్రీగా మన క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకోవచ్చు, మన క్రెడిట్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏమైనా తప్పులుంటే ఆ రాంగ్ ఎంట్రీస్ని రిపోర్ట్ కూడా చేయొచ్చు అనమాట. సో దానికి ఇక్కడ మన నంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎంటర్ చేస్తున్నా, ఓటీపీని ఎంటర్ చేసా. ఇక్కడ మన సమాచారం అంతా కరెక్ట్గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్, ఫుల్ నేమ్. సో ఇక్కడ నేము, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత గెట్ ఫ్రీ క్రెడిట్ రిపోర్ట్. మనకి కావాలంటే వాట్సాప్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి అనమాట. మన క్రెడిట్ స్కోర్ మారిందనుకోండి వాట్సాప్లో వెంటనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెరిగిందనుకోండి ఇన్ని పాయింట్స్ పెరిగింది, తగ్గిందనుకోండి ఇన్ని పాయింట్స్ తగ్గింది. అదేవిధంగా మీరు లోన్కి అప్లై చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు హార్డ్ ఎంక్వైరీ చేశారనుకోండి, ఆ నోటిఫికేషన్ కూడా మనకైతే వాట్సాప్లో వస్తుంది. అర్థమైందండి? సో ఇక్కడ గెట్ ఫ్రీ క్రెడిట్ రిపోర్ట్ కొట్టాను, వెంటనే డేట్ ఆఫ్ బర్త్, పిన్ కోడ్ అడుగుతుంది అనమాట. నేను డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ నెక్స్ట్. సో ఇక్కడ శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, బిజినెస్ ఓనరా, సో ఎవరైనా సరే చూసుకోవచ్చు అనమాట. శాలరీడ్ అండ్ కంపెనీ నేమ్ని మనమైతే ఎంటర్ చేయాలి. ఇక్కడ ప్రొసీడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇదిగోండి ఎక్స్పీరియన్స్ స్కోర్ చూసుకున్నట్లయితే 821, నార్మల్గా 750 కంటే ఎక్కువ ఉండాలి. మనకి కావాలంటే ఈక్విఫాక్స్ ఈ స్కోర్ని కూడా చూసుకోవచ్చు. ఇండియాలో ఎన్నైతే క్రెడిట్ బ్యూరోస్ ఉన్నాయో అన్నిటి దగ్గర మనమైతే మన స్కోర్ని చెక్ చేసుకోవచ్చు. ఈక్విఫాక్స్లో 828 చూపిస్తుంది, ఎక్స్పీరియన్లో 821 చూపిస్తుంది. మనకి కావాలంటే సిబిల్
కొన్ని బ్యాంకులు సిబిల్ స్కోర్ని మాత్రమే చూస్తాయి. సో మనకి కావాలంటే సిబిల్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే కాస్త పే చేయాల్సి ఉంటుంది, చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ స్కోరు బాగుంది. కొన్ని బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే ఈ మూడిటిలో లేకపోతే నాలుగిటిల్లో ఎక్కడైతే స్కోర్ ఎక్కువ ఉంటుందో దాన్నే కన్సిడర్ చేస్తున్నాయి కొన్ని బ్యాంకులు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఇతనికి చూసుకున్నట్లయితే మంచిగా లోన్ వస్తుంది, మంచి తక్కువ వడ్డీ రేటుకి లోన్ వస్తుంది అనమాట. మీకు కావాలంటే రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? కాకపోతే డౌన్లోడ్ చేసుకోవాలంటే కాస్త అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, దాన్ని మీరైతే గమనించండి. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరైతే అన్ని చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ రాదనుకోండి, ఇక్కడ మార్చుకోవచ్చు. సో అంతా తెలుగులో మనకైతే వస్తుంది అనమాట. అర్థమైందా? అండ్ ఈ వెబ్సైట్లో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం లోన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు, పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవచ్చు, బిజినెస్ లోను, హోమ్ లోను, ఇలా ఏ లోన్ కావాలంటే ఆ లోన్కి ఇక్కడ నుంచే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్సనల్ లోన్ కావాలి, క్లిక్ చేయండి ఇక్కడ. లేకపోతే ఆల్రెడీ లింక్ ఇచ్చానండి, లింకు కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని పర్సనల్ లోన్ కూడా లింక్ ఇచ్చా. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ నంబర్ని ఎంటర్ చేశారు, ఆల్రెడీ ఇంతకుముందు ఎంటర్ చేశారు కదా, ప్రొసీడ్. ఇక్కడ శాలరీ, బ్యాంక్ అకౌంట్ ఏంటి మెన్షన్ చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఎంత లోన్ కావాలి ఎంటర్ చేయండి. అండ్ ఆల్రెడీ ఈఎంఐస్ పే చేస్తున్నట్లయితే ఎంత ఈఎంఐస్ పే చేస్తున్నారు అది కూడా ఎంటర్ చేసి ప్రొసీడ్. సో నెక్స్ట్ అదే అడుగుతుందండి. అడిగిన ప్రతిదీ మీరు కనుక ఇచ్చినట్లయితే వెంటనే పర్సనల్ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ మినిమం వడ్డీ చూసుకున్నట్లయితే 10.5% మాత్రమే. సో 30+ బ్యాంక్స్ నుంచి మీరైతే ఇదే వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రతి బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఏ బ్యాంక్లో తక్కువ ఉంటే వడ్డీ ఆ బ్యాంక్లో కావాలంటే ఇదే వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ బ్యాంక్స్ నుంచి మాత్రమే ఈ లోన్ మనకైతే వస్తుంది. అండ్ డాక్యుమెంటేషన్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎవరికైనా సరే, మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఎవరికైనా సరే లోన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీకు రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే అప్లై చేయండి. అవసరం లేకపోతే ₹1 లోన్కి కూడా మీరైతే అప్లై చేయొద్దు. ఒకవేళ నిజంగానే అవసరం ఉందనుకుంటే మాత్రమే మీరు అప్లై చేసుకోండి. అండ్ దాంతో పాటు మీ స్కోరు చాలా తక్కువ ఉందనుకోండి, వీళ్ళే కావాలంటే హెల్ప్ చేస్తారు. ఎలా పెంచుకోవాలో కాస్త మినిమల్ ఛార్జ్ ఉంటుంది, అది కట్టిన తర్వాత ఎలా పెంచుకోవాలో వీళ్ళే మనకైతే హెల్ప్ చేస్తారు. అంటే ఏం చేస్తే స్కోర్ పెరుగుతుందో ఆ టిప్స్ అని మనకి చెప్తారు. అర్థమైందండి? సో మీకు నిజంగానే రిక్వైర్మెంట్ ఉంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చా, అవసరం ఉంటే మాత్రమే. అర్థమైందండి? ఒకవేళ స్కోర్ మంచిగా ఉందనుకోండి, అవసరం లేదు. స్కోర్ చాలా చెడ్డగా ఉందనుకోండి, లోన్ కావాలనుకోండి అర్జెంట్గా, సో మేబీ వీళ్ళ హెల్ప్ మీరైతే తీసుకోవచ్చు. ఇంకా 6th రూల్ చూసుకున్నట్లయితే మనం ఏదైతే బంగారాన్ని తాకట్టు పెట్టామో మనం లోన్ని క్లియర్ చేసిన తర్వాత ఆ బంగారాన్ని బ్యాంకు మనకి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు క్లియర్ చేశారు, A to Z క్లియర్ అయిపోయింది, లోన్ ₹1 కూడా బాకీ లేదనుకోండి. ఈ రోజు నుంచి 7 వర్కింగ్ డేస్లో ఏదైతే బంగారాన్ని మనం తాకట్టు పెట్టామో ఆ బంగారాన్ని బ్యాంకు ఇవ్వాల్సిందే. బై ఎనీ ఛాన్స్ 7 వర్కింగ్ డేస్లో ఇవ్వలేదనుకోండి, బ్యాంకు మనకి పెనాల్టీ కట్టాలి. ఎంత? రోజుకి, నేను చెప్తుంది రోజుకి 5,000 కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 వర్కింగ్ డేస్ తర్వాత ఇచ్చింది బ్యాంకు, కానీ 7 వర్కింగ్ డేస్లో ఇవ్వాలి. 3 రోజులు బాకీ, 3 రోజులు ఎక్కువ టైం తీసుకుంది. సో 5,000 టోటల్గా 15,000 పెనాల్టీ బ్యాంకు మనకి కట్టాలి. అర్థమైందండి? ఈ రూల్ కూడా అమల్లోకి రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది చాలా ముఖ్యం. కొందరి దగ్గర గోల్డ్ కాకుండా సిల్వర్ కూడా ఉంటుంది. ఇక నుండి బ్యాంకుల్లో, అన్ని బ్యాంకుల్లో ఆర్బీఐ చెప్తుంది, అన్ని బ్యాంకుల్లో కావాలంటే సిల్వర్ అనగా వెండిని కూడా మీరైతే తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. అర్థమైందండి? వెండి వాల్యూ ఎంతైతే ఉందో దాంట్లో 70% ఆఫ్ వాల్యూ మీకైతే లోన్ రూపంలో ఇస్తారు. 1,00,000 అనుకోండి వెండి వాల్యూ, సో మీకు 75,000 వరకు లోన్ అయితే వస్తుంది. సో ఎంత పెట్టొచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్ బ్యాంకుల్లో తాకట్టు? ఒకవేళ మీ దగ్గర ఆర్నమెంట్స్ ఉన్నాయనుకోండి, మీరు కేజీ వరకు పెట్టొచ్చు. అదే మీ దగ్గర వెండి కాయిన్స్ ఉన్నాయనుకోండి, మీరు 500 గ్రాముల వరకు పెట్టొచ్చు అనమాట. అర్థమైందండి? ఇవి రూల్స్. ఈ రూల్స్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. ఒకవేళ మీరు ఫ్రీగా మీ క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మీకు ఒకవేళ పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు అప్లై చెక్ చేసుకుంటా అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇచ్చా, దాన్ని కూడా చెక్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే అవసరమైతే మాత్రమే అప్లై చేయండి, అవసరం లేకుండా సింపుల్గా మీరైతే అప్లై చేయొద్దు. హార్డ్ ఎంక్వైరీ పడుతుంది, రేపొద్దున మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది, చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.